పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. బిఎస్ఎన్ చట్టంలోని సెక్షన్లు 105, 118/1 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బన్నీపై కేసు నమోదు చేశారు. బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో సంధ్య థియేటర్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. డీజే కూడా ఏర్పాటు చేయడంతో కోలాహలం నెలకొంది. పోలీసులు వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరోవైపు హీరో అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారాన్ని తమకు ఎవరు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. మేకర్స్ ద్వారా నిర్మింపబడ్డ పుష్ప 2 అనే సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాకు సంబంధించి ఈవెంట్ గత 4వ తారీఖు రోజు జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఈ ఈవెంట్ని సంధ్య థియేటర్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా, ఇప్పుడు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నా కానీ ఏ ఈవెంట్ అన్నా కానీ ముందస్తుగా అనుమతి అనేది తీసుకోవాల్సి వస్తుంది. మనం విజువల్స్లో చూడవచ్చు, ఒక 4 నుండి 5,000 మంది పబ్లిక్ ఆడ జమ అయ్యి ఎట్లా పడితే అట్లా ఎటువంటి వ్యవస్థ లేకుండా థియేటర్లో మొత్తం పూర్తి స్థాయిలో ట్రస్లు పెట్టి దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా చేసుకుంటే మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ ఈవెంట్ కారణంగా ఒక రేవతి అనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయంలో పూర్తి బాధ్యత ఈ మైత్రి మూవీ మేకర్స్, అదేవిధంగా హీరో మన అల్లు అర్జున్ గారు ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఎట్లా పడితే అట్లా ఒక కాన్వాయ్తో ఆడికి వచ్చి, అదేవిధంగా పోలీస్ శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆడ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో వ్యవస్థ లోపం మనం చూడవచ్చు. అదేవిధంగా ఒక చిన్న ఈవెంట్ అనేది ఏదైనా చేసినా కానీ ఆర్గనైజ్ చేసుకోవడంలో పోలీస్ వాళ్ళ అనుమతి సిటీ పోలీస్ యాక్ట్ కింద తీసుకోవడం అనేది అవసరం ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ముందుగా గుర్తించకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ ఈవెంట్ను పర్మిషన్ ఇచ్చిండ్రు. పర్మిషన్ లేకుండానే అది ఆర్గనైజ్ అయింది. అదేవిధంగా దీనిలో ఒక దుర్ఘటన జరిగింది. దీనిలో చిన్న చిన్న విషయాలకు ఓ ఫామ్ హౌస్లో చిన్న పార్టీ అయినప్పుడు కూడా మనం అనుమతులు తీసుకోవడం తప్పనిసరని పోలీసు వాళ్ళు చెప్తుంటారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు అనేది దీనికి ఏర్పాటు చేయాలి. ఒక 4-5 మంది ఆడ జమ అయినప్పుడు పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం అనేది తప్పనిసరి. అయితే దీనిలో ఇంకొకటి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన ఆడనే ఆప్తే అయిపోతుండే. ఒకవేళ అనుమతి తీసుకోకుండా వస్తే ఆడనే ఆప్తే అయిపోతుండే. పోలీసు వాళ్ళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది, లా అండ్ ఆర్డర్ను మొత్తం పూర్తి స్థాయిలో ఆడ ప్రజలకు రక్షణ